చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి. కొలితే వారికి కొరతలు లేవు, కలిగిన బాధలు తొలగజేయు. కాపురమందున కలతలు రావు, కమ్మని దీవనలిమ్మ అమ్మా జయ మంగళ గౌరీ దేవి. దయజూడుము చల్లని తల్లి జయ మంగళ గౌరీ దేవి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల ఫలితాల నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ఈరోజు గరుడ పంచమి చాలా విశేషమైనటువంటి రోజు. దీని ప్రత్యేకత, విశిష్టత శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, రాత్రి 2:27 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 3:46 వరకు. రాహుకాల మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఈరోజు శ్రావణ మంగళవారం చాలా విశేషమైనటువంటి రోజు. ముఖ్యంగా మహిళలు ఈరోజు నిర్వహించేటువంటి మంగళగౌరీ వ్రతం సకల సౌభాగ్యాల్ని కలిగిస్తుంది. గృహ విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో అభివృద్ధికి దోహదపడుతుంది. ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి, దీన్నే గరుడ పంచమి, నాగపంచమిగా కూడా వ్యవహరిస్తారు. ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అలాగే నాగులకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు నాగదోషాలని దూరం చేసి మానసిక ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు గరుత్మంతుడి యొక్క ఆరాధన కూడా సకల శుభాల్ని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేధిస్తాయి, అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ఆర్థిక అవరోధాలు ఆకస్మికంగా ఏర్పడినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గినప్పటికీ వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళల గృహోపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. నిలకడతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమర్థతతో కూడినటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. స్థిరత్వం ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకోచాలు వీడిపోతాయి. స్థిరత్వం పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు సాధించడానికి గరుడ పంచమి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది, వ్యయం నియంత్రించబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైన అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవగాహన కలిగి ఉంటారు. ఓర్పు, సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. సామర్థ్యంతో కూడినటువంటి, ఆర్థిక బలంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. సమయస్ఫూర్తితో విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో విజయం కొనసాగుతుంది.
ఆర్థిక బలం పెరుగుతుంది, స్తోమత పెరుగుతుంది, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూలతని దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి గరుడ పంచమి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు భూ సంబంధిత వ్యవహారాల్లో కొనసాగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. ఆరోగ్య రక్షణ ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. భూ సంబంధిత వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు గృహపరంగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కూడా చేకూరుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రావణ మంగళవారం సందర్భంగా గౌరీదేవిని పసుపు కుంకుమలతో పూజించడం, ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఎదుగుదల గోచరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. సునాయాస విజయాలకి చేపట్టేటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక వృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాలు వేగంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు బాగా లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి సానుకూలతని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, శ్రమను అధిగమించడానికి గరుడ పంచమి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. అవరోధాలు ఉన్నప్పటికీ విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ శుభ సంకల్పాలు కూడా నెరవేరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనాసక్తి తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు. ప్రతిబంధకాలని దూరం చేసుకునేటువంటి కార్యాచరణలో విరోధాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అవరోధాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతిబంధకాలు ఆర్థికంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి గరుడ పంచమి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించటం, పూజించటం, ఎర్రటి పుష్పాలతో ఆరాధించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా
అనుకూలిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. స్థిరాస్తి విషయాలు కూడా ఆకస్మికంగా అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విషయాల్లో ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వ్యాపార ప్రణాళికలు వెంటనే అమలు చేయగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మహిళలకు గృహ విషయాల్లో శుభ సంకల్పాలు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య సంకల్పాల విషయంలో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు క్రీడా రంగం వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. వృత్తిపై ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి శ్రావణ మంగళవారం సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రత్యర్థులు బలపడతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మహిళలు గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలతను పెంచుతాయి. సమయస్ఫూర్తితో విద్యార్థులు వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. క్రమశిక్షణ తప్పనిసరి. ఓర్పు, సహనం క్రీడా రంగం వారికి తప్పనిసరి. ప్రతికూల ఫలితాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక ప్రతికూలత పెరుగుతుంది. రుణ ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి గరుడ పంచమి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం, ధ్యానించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి కార్యాచరణ కొనసాగించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు దూరం అవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు అనుకూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు మహిళలకు గృహపరంగా ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి అత్యంత అనుకూలం. స్థిరాస్తి రంగం వారికి సానుకూల నిర్ణయాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి దూరం అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరి దేవిని పూజించడం, స్మరించడం, ధ్యానించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆకస్మిక ప్రతికూల పరిస్థితుల్ని ఆహ్వానిస్తారు. ఆశించినటువంటి ప్రయోజనాల్లో మందత్వం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తప్పనిసరి. మానసిక వేదనలు మహిళలకు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధని పెంపొందింప చేసుకోలేకపోతారు. ఏకాగ్రత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది. విస్మయాలు చోటు చేసుకుంటాయి. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలకై చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. అన్ని రంగాల వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్లో అడ్డంకులు
అవరోధాలు వంటివి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతిబంధకాలు తొలగించుకోవటానికి, వేగవంతమైన అనుకూల మార్పులు పెంపొందింప చేసుకోవటానికి శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ దేవికి పసుపు కొమ్ములు సమర్పించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మహిళలకు అవరోధాలు తగ్గుతాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాల్ని ఎదుర్కోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విరోధాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధికై లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకై వ్యాపార రంగం వారికి తహతహా పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. క్రీడా రంగం వారికి సంతృప్తికర సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. అనిశ్చితి తగ్గుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించటానికి శ్రావణ మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలని ప్రతిఘటించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. సంకోచ నిర్ణయాలు తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో ఉత్తమ విజయాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత కీలక బాధ్యతలతో కూడినటువంటి విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఆదాయం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అవరోధాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే ఆర్థిక ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించలేకపోతారు. అపశృతులు దొర్లుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు వేగవంతంగా కొనసాగించలేకపోతారు. ఆర్థిక అవరోధాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు ధీటైనటువంటి పోటీ ద్వారా అసంతృప్తి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, శ్రద్ధ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు పూర్తి చేయలేకపోతారు. శారీరక, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, భాగస్వాములతో కూడినటువంటి విరోధాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకోవటానికి, ఆరోగ్య రక్షణకి శ్రావణ మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు అవరోధాలు దూరం కావాలని చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి విజయాలు పొందాలని, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధిని పెంపొందింప చేసుకోవాలని శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ దేవిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గరుడ పంచమి సర్పదేవతలకు గరుత్మంతుడికి ప్రీతిపాత్రమైన రోజు. సర్పాలలో వాసుకి అనే సర్పము
పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు ఆచరించిన తరుణంలో పరమేశ్వరుడు వాసుకి సర్పానికి వరం ఇచ్చి వాసుకిని తన ఆభరణంగా చేసుకున్న రోజు నాగపంచమి. అలాగే ఆదిశేషుడు అనేటటువంటి సర్పం విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సును ఆచరిస్తే ఆ తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆదిశేషుణ్ణి తన పానుపుగా చేసుకున్న రోజు నాగపంచమి. ఇలా వాసుకి సర్పాన్ని, ఆదిశేషుడు అనే సర్పాన్ని పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించారు కాబట్టి దీన్ని నాగపంచమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే గరుత్మంతుడు తన తల్లి అయినటువంటి వినత కోరిక మేరకు దేవలోకం నుంచి అమృత భాండాన్ని తీసుకొని వచ్చిన రోజు కాబట్టి దీన్ని గరుడ పంచమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే కుమారస్వామి వల్లీ దేవసేనల్లో దేవసేనను వివాహం చేసుకోవటానికి భూమి మీదకు వచ్చిన రోజు గరుడ పంచమి. అందువల్ల ఈ గరుడ పంచమి రోజు కుమారస్వామి వారిని పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గరుడ పంచమి రోజు చెట్లు కొట్టటము, నాగలితో భూమిని దున్నటం ఇలాంటివి నిర్వహించరాదని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. అలాగే గరుడ పంచమి సందర్భంగా నాగదేవతల రూపుని పసుపుతో కానీ గంధంతో కానీ గోడల మీద ఏర్పాటు చేసి ఆ నాగదేవతల రూపుకి హారతి ఇవ్వటం ద్వారా సర్పదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సిరివాస్తు అంశానికి స్వాగతం. ఈరోజు గరుడ పంచమి, నాగ పంచమి, శ్రావణ మంగళవారం కూడా. ఈ రోజున నాగుల్ని పూజించడంతో పాటుగా పుట దగ్గరకు వెళ్ళి ఆవు పాలు సమర్పించి చలిమిడి నైవేద్యంగా సమర్పించి పుట్టమన్ను ఇంటికి తీసుకువచ్చి గడప వద్ద ఉంచి ఆవు పాలు వేసి ఆ పుట్టమన్నును చెవుల వద్ద నుదుట కూడాను అలంకరణగా అలంకరించుకున్నట్లయితే నాగ ఆరాధనా తత్పరీత్యా ఇంటిల్లిపాదికి కూడాను సర్పదోషములు అనేటువంటివి లేకుండా ఉంటాయి. అలాగే శ్రావణ మంగళవారం మంగళగౌరీదేవి వ్రతం. కొత్తగా వివాహం అయినటువంటి వధువు 5 సంవత్సరాల పాటు సౌభాగ్య సిద్ధి కోసం ఆచరించేటువంటి వ్రతం మంగళగౌరీ వ్రతం. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటప్పుడు సువాసినర్చిత ప్రీత అంటూ ఆ యొక్క ముత్తైదువులను ఇంటికి పిలిచి కంఠాన గంధం రాసి చక్కగా వాయనములు ఇచ్చి ఆశీస్సులు పొందేటువంటి సాంప్రదాయ లక్షణం. మంగళగౌరీ మముగన్న తల్లి అంటూ కీర్తిస్తూ ఈ రోజున ఎవరైతే ఆ దేవిని ఎర్రటి మందార పూలతో పూజ చేస్తారో వారికి అంతఃశత్రు బాధల యొక్క నివారణ, అలాగే భూ సంబంధ కోర్టు సంబంధ వ్యవహారాల్లో విజయాన్ని సాధించడానికి కూడాను ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మంగళగౌరీ దేవిని సంపెంగ పూలతో పూజ చేసి కట్టె పొంగలి గనక ప్రసాదంగా అందరికీ పంచినట్లయితే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి, అధికార పదవులు కూడాను లభ్యపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున శ్రావణ మంగళవారం నాడు మరువం దవనం అలంకరించి బిల్వదళాలతో పూజ చేసి బిల్వదళాలు కలిపినటువంటి నీటితో గనక మంగళగౌరిని అభిషేకించిన ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. రుణ బాధలన్నీ కూడాను నివారించబడతాయి. మంగళగౌరీ దేవిని తామర పుష్పాలతో గనక ఈరోజు పూజించినట్లయితే, తీపి పదార్థాల్ని నివేదనగా సమర్పించినట్లయితే పిల్లలందరూ కూడాను చాలా బాగా వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కోరిన కోరికలన్నీ కూడాను చక్కగా నెరవేరుస్తుంది ఆ మంగళగౌరీదేవి. సౌభాగ్య కామేశ్వరి శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ప్రతి మంగళవారం ఈ యొక్క శ్రావణ మాసంలో తప్పనిసరిగా పఠించండి. ఆకస్మిక ధనప్రాప్తికి,
అనేక మార్గాలలో ధనాదాయం పెంపొందించుకోవడానికి ఈ యొక్క మంగళ గౌరీ దేవిని పారిజాత పుష్పాలతోనూ ఎర్ర గులాబీ పూలతోనూ పూజ చేసి పెరుగన్నం నివేదనగా గనక సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే తప్పనిసరిగా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సుమా. మంగళగౌరీ దేవిని 4 దళాలు ఉన్నటువంటి తులసి ఆకులతో మారేడు దళాలతో పూజ చేస్తూ పాయసం నివేదించి ప్రసాదంగా గనక స్వీకరించినట్లయితే వ్యాపారంలో వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను నివారించబడతాయి. వివాహం కావలసినటువంటి యువతి యువకులు మంగళగౌరీ దేవిని పసుపు పచ్చడి చామంతి పూలతో పూజ చేస్తూ పసుపు పచ్చ అరటి పండ్లు పాయసం నివేదించి అందరికీ పంచిపెట్టినట్లయితే ఫలితం వెంటనే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో పదవుల కోసం ప్రయత్నించే వాళ్ళు కూడాను దానిమ్మ గింజలు తేనె కలిపి మంగళగౌరీ దేవికి నివేదించి ఎర్ర గన్నేరు పూలతో పూజ చేసి ప్రసాదాన్ని అందరికీ కూడాను పంచిపెట్టాలి. ఇలా చేస్తే సఫలీకృత లక్షణం వస్తుంది. స్త్రీల సౌభాగ్యం కోసం గౌరీదేవిని అర్చించేటువంటి సనాతన సంప్రదాయం ఉంది కాబట్టి ఈ రోజున గౌరీదేవిని ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షతలతో పూజ చేస్తూ చిత్రాన్నం గనక నివేదన చేసి గనక ఆ చిత్రాన్నం అందరికీ గనక పంచినట్లయితే సౌభాగ్య సిద్ధి కలిగి తీరుతుంది. గౌరీదేవి యొక్క అలంకారాన్ని దర్శించి లేత ఎరుపు రంగు వస్త్రాన్ని ఒత్తులుగా చేసి ఆవు నెయ్యిలో ముంచి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గనక దీపం గనక పెట్టినట్లయితే సకల కార్యాలలో కూడాను జయం దిగ్విజయం కలిగి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శ్రావణ సిరివాస్తు అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తి కార్యక్రమంలో సంపదల శ్రావణం అనే అంశానికి స్వాగతం. శ్రావణ మాసం వ్రతాలకు, నోములకు, పూజలకు, నియమాలకు ప్రత్యేకం. ఈ నియమాలలో అత్యంత అరుదైనటువంటిది, విశేషమైనటువంటిది, నోము, వ్రతము, పూజలకు భిన్నంగా స్మరించదగినటువంటిది అయిన వ్రతం గరుడ పంచమి వ్రతం. గరుడ పంచమి అన్న ఆ వ్రతం పేరిట జీమూత వాహనుడి కథను స్మరించుకోవాలి అంటుంది సంపదల శ్రావణం. ఏ ఇంటిలో జీమూత వాహనుడి స్మరణ ఈ శ్రావణ మాసంలోని పంచమి నాడు స్మరింపబడుతుందో అలాంటి వారి ఇంట సమస్తములైన సంపదలు శాశ్వతంగా కొలువై ఉంటాయి అని కూడా వ్రత కథ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. కద్రువ వినతుల సంతానమే ఒకవైపున గరుత్మంతుడు, మరొక వైపున వైనతేయులు అని పిలువబడేటటువంటి సర్పములు. అక్క చెల్లెండ సంతానమే కానీ ఆ గరుత్మంతుడికి ఈ సర్పములన్నీ కూడా ఆహారంగా ఉన్న కారణం చేత సర్పములన్నింటినీ కూడా గరుత్మంతుడు యథాశక్తి తినివేస్తూ ఉన్నాడు. అలా గడిచే పక్షంలో క్రమేణా నాగజాతి అంతరించిపోతుంది అని దేవతలంతా కూడా ఆందోళన చెందుతూ ఉండగా ఒకనాడు ఆ సర్పములను భక్షించే నిమిత్తమై అలా గరుత్మంతుడు ప్రయత్నిస్తూ ఉండగా ఆ సమయములో జీమూత వాహనుడు అనేటటువంటి గంధర్వరాజు, యక్ష గంధర్వ కిందర కింపురుషులలో కింపురుషలోకానికి సంబంధించిన ఆ వీరుడు ఆ నాగులను రక్షించాడు. అది మొదలుగా ఆ తదుపరి గరుత్మంతుడిని శ్రీమన్నారాయణమూర్తి వాహనంగా స్వీకరించాడు. ఏ ఇంట అయితే ఇలా ప్రత్యేకంగా జీమూత వాహనుడి స్మరణ ఉంటుందో ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వలన ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే
గరుత్మంతుడి అనుగ్రహం కారణం చేత సమస్తములైనటువంటి ఆయుర్వేదపరమైన వైద్యపరమైన అమృతమయమైనటువంటి సంపదలు చేకూరుతాయి. నాగులతో ఏ విధమైనటువంటి కీడు అపవిధమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు కూడా ఆ ఇంటిలో ఉండేటటువంటి వారికి రావు. సమస్తములైన రక్షలు ఏర్పడతాయి అని గరుడ పంచమి వ్రత కథ ప్రత్యేకంగా తెలియజేస్తుంది. నాగుల సవితి అనే వ్రతం పేరిట నాగులను ఎంత భక్తి శ్రద్ధ నియమ నిష్ఠలతో మనం పూజించామో అంతే నియమ నిష్ఠలతో కాద్రవేయులతో అదేవిధంగా మనం స్మరించుకోవాలి, గరుత్మంతుడిని స్మరించాలి అంటుంది సంప్రదాయం. గరుడ పంచమి వ్రతం అనే ఈ వ్రతం పేరిట ఈ రోజున గరుడ వాహనాధిరూఢుడైనటువంటి లక్ష్మీనారాయణులను స్మరించాలి, అర్చించాలి. రాక్షస సంహారం చేసేటటువంటి అనేక సందర్భాలలో ఏ సందర్భంలో కూడా శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీ సమేతుడై గరుత్మంతుల వారిపైన అలా ప్రయత్నం చేస్తూ విహరిస్తూ ఉండగా మనం ఎక్కడా దర్శించలేదు. కానీ ఒకే ఒక్క సందర్భంలో నరకాసుర సంహారార్థమై సత్యభామా సమేతుడిగా ప్రయాణించేటటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు విశేషంగా మనం గమనించినట్లయితే గరుత్మంతుడిని అధిరోహించి నరకాసుర సంహారం చేసినట్లుగా పురాణ ప్రపంచం బోధిస్తుంది. ఇతర సందర్భాలన్నింటిలో కూడా ఆ శ్రీమన్నారాయణుడు వివిధములైనటువంటి అవతారాలనే ధరించినట్లుగా కూడా శాస్త్రం చెబుతుంది. తల్లి కోరిక నెరవేర్చే నిమిత్తమై, తల్లికి దాస్య శృంఖలాలను తొలగించే నిమిత్తమై గరుత్మంతుడు ఇంత విశేషమైనటువంటి శ్రద్ధ ఆసక్తులతో అమృతమును స్వర్గము నుంచి తీసుకువచ్చినట్లుగా కూడా పురాణ ప్రపంచం తెలియజేస్తుంది. కుమారుని యొక్క ఆరోగ్యం, కుమారుల యొక్క అభివృద్ధి, కుమార్తెల యొక్క ఆరోగ్యం, కుమార్తెల యొక్క అభివృద్ధి, సంతానం యొక్క ఆరోగ్యం అభివృద్ధి, ఇది కోరేటటువంటి మాతృమూర్తులంతా కూడా ఈ రోజున విశేషంగా వంశాభివృద్ధిని కోరి గరుడ వాహనాధిరూఢుడైనటువంటి ఆ లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని సేకరించి అర్చించాలి. లేదా మనస్సులోనే గరుడ వాహనాధిరూఢుడైనటువంటి లక్ష్మీనారాయణులను మనస్సులో నిలుపుకొని విశేషంగా సాయంత్రం సమయములో లక్ష్మీ సూక్తము, పురుష సూక్తము, లక్ష్మీ సూక్తము ఈ క్రమంలో లక్ష్మీ హృదయం పేరిట పారాయణ చేయాలి లేదా వినాలి అని కూడా పరిష్కార మార్గం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. విశేషంగా శ్రావణ మాసమంతా కూడా పాటించేటటువంటి విధులలో పురుష సూక్తం, లక్ష్మీ సూక్తం, పునః పురుష సూక్తం కాగా గరుడ పంచమి వ్రతం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అలా కాకుండా శ్రీ సూక్తము, పురుష సూక్తము, మళ్ళీ శ్రీ సూక్తము అన్న పేరిట శ్రీ సూక్త పరంగా ఉండేటటువంటి సంపుటి విధానంలో విన్నా పారాయణ చేసిన లక్ష్మీనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది అని కూడా పరిష్కార మార్గం ప్రత్యేకంగా ఇలా తెలియజేస్తుంది. ఆదిశేషుడిపై పౌళించే ఉండేటటువంటి స్వామిని మనం తలుచుకుంటూ ఉంటాం, స్మరిస్తూ ఉంటాం, దర్శనం చేసుకుంటూ ఉంటాం. కానీ అత్యంత అరుదుగా కనిపించేటటువంటి స్వరూపం గరుడ వాహనాధిరూఢుడైనటువంటి లక్ష్మీనారాయణుల స్వరూపం. గరుడ పంచమి వ్రతం, ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా తలచుకొని ఈ రోజున నువ్వులు బెల్లము ఈ మిశ్రమాన్ని ఉండలుగా సిద్ధం చేసి ఆ ఉండలను అందరికీ వితరణ చెయ్యాలి. అలాగే సంపదలు కోరి ఈ సంపదల శ్రావణంలో ప్రత్యేకమైన నియమాలు పాటించే వారంతా కూడా అరచేతిలో కాసిన్ని నువ్వులు అలాగే కాసింత బెల్లం చూర్ణం ఈ రెండింటినీ కూడా అరచేతిలో పట్టుకొని లక్ష్మీనారాయణ అనుగ్రహం మనకు కావాలి అని తలచుకొని ఆ మిశ్రమాన్ని మొక్కల పాదుల మధ్యన విడిచిపెడితే కూడా ఆ మొక్కలు ఎదిగినట్లుగా మన ఇంటిలో కూడా సంపదలు వృద్ధి పొందుతాయి అని తెలియజేస్తుంది సంపదల శ్రావణం. ఇవి ఈనాటి విశేషాంశాలు. సంపద అంటే ఆనందం, ఆనందాన్ని అగ్రహించేటువంటి పరమదైవం లక్ష్మీనారాయణులు. అలాంటి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సంపదలను పెంపొందింపజేసుకుందాం, ఆనందాన్ని వృద్ధి చేసుకుందాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. राणेयाचलवंश पावनकरी काशीपुराधीश
మహేశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. సమస్తమైనటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తోంది? మనం చిన్నప్పుడు చదివాం కదా, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆకులలో పత్రహరితం ఏర్పడుతోంది అని. సూర్యరశ్మి వలన మొక్కలన్నీ పెరుగుతున్నాయి. సూర్యరశ్మి లేకుండా ఇంట్లో పెడితే మొక్క చచ్చిపోతుంది. సూర్యరశ్మి వలన పంట పండుతోంది. ఇంతమంది అన్నం తింటున్నారు. చంద్రుని యొక్క కాంతి వలన ఓషధులు ఏర్పడుతున్నాయి. ఓషధి అంటే ఒకసారి ఇంటికి తెచ్చి కొంతకాలం ఉంచి మళ్ళీ తీసుకెళ్ళి భూమిలో పెడితే ఒక్క గింజ మీరేస్తే ఇన్ని రావాలి. అది అన్నపూర్ణ. ఒక ధాన్యపు గింజ తీసుకెళ్ళి భూమిలో వేశారనుకోండి, అందులోంచి ఒక వరి మొక్క పుడితే దానికి వచ్చినటువంటి కంకుల్లోంచి మళ్ళీ ఇంత ధాన్యం వస్తుంది. ఒక్క గింజలోంచి మొక్క పుట్టి ఇన్ని కంకుల్లోంచి ఇంత ధాన్యం వచ్చేటట్టుగా మన కంటికి కనపడనటువంటి ఒక గొప్ప శక్తి ధాన్యపు గింజ యందు నిలబడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి ఓషధీ తత్వమును చంద్రకిరణముల ద్వారా ఆమె అనుగ్రహిస్తోంది. అందుకని పంట మళ్ళీ మళ్ళీ పండి అన్నం తినగలుగుతున్నాం. మొదటి పండిన ధాన్యమే కాదు, తర్వాత కూడా పండడానికి చంద్రుడు కారణమయ్యాడు. ఇప్పుడు ఆ సూర్యచంద్రులిద్దరూ ఆమె యొక్క స్తనములయ్యారు. ఆ ఇద్దరూ స్తనములై ఆమె లోకములన్నిటినీ కూడా పోషిస్తోంది. ఇప్పుడు ఎవరా తల్లి? అన్నపూర్ణ. ఇప్పుడు ఆమె అన్నపూర్ణ. నేను అన్నపూర్ణాస్తుతిని చేస్తున్నాను. ఆ తల్లి అన్నం పెడుతోంది, నాకు కాదు, మీకు కాదు, సమస్త ప్రాణులకు, అందరికీ అన్నం పెడుతోంది ఆవిడ అని చెప్పడానికి ఆమె అన్నపూర్ణ అమ్మ అని చెప్పడానికి అమ్మలో ఉన్న ఏ అవయవముల నుండి స్రవించినటువంటి పాలు తాగి బ్రతుకుతున్నారో ఆ మాతృకా చిహ్నములను కీర్తించారు. అది ఎంత ఔదార్యం, ఎంత భక్తి, ఎంత గౌరవం. దాని ఆధారానికి అది మంగళప్రదత్వం, అది శుభప్రదత్వం. అందుకని ముత్యాలహారాన్ని ఆధారం చేశారు. నాకు ముత్యాలహారం కనపడింది. ముత్యాలహారం వెనక అమ్మవారి యొక్క స్తనమండలం కనపడుతోంది. అవి మా అమ్మ, మా తల్లి. ఆ లోకమునకంతటికీ పోషకత్వం అక్కడి నుంచి వస్తోంది. అన్నపూర్ణ అన్న మాట ప్రతిపాదించడానికి శంకర భగవత్పాదులు ఇంత గొప్ప ధ్యానం చేయించారు. ఆమెకు మనకు ఉన్న అనుబంధమును ఆవిష్కరించారు. ఆమె లేని నాడు నీకు పోషణ ఎక్కడిది? ఆమె నీ తల్లి ఉసుమా, జగజ్జనని సుమా, జ్ఞాపకం పెట్టుకో సుమా, మాతృకా చిహ్నములు సుమా. అందుకని ప్రత్యేకంగా ఆ ముక్తాహార విడంబమాన బిలసద్వక్షోజ కుంభాంతరి. అయితే అందులో ఒక చమత్కారం. లోకంలో అమ్మ పాలు దేనికి పనికొస్తాయి? శిశువు బ్రతకడానికి పనికొస్తాయి. ఆ అమ్మ పాలు కేవలం బ్రతకడానికే కాదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం కూడా లేకుండా చేయడానికి పనికొస్తాయి. అంటే శాశ్వతమైన విడుదల ఇచ్చేస్తాయి. శాశ్వతమైన విడుదలకి ఏమని పేరు? ముక్తి అని పేరు. ముక్తి అంటే విడుదల. ఈ పాలు లోకమును పోషించడమే కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యములను కూడా ఇవ్వగలం. ఆ తల్లి పాదములు పట్టుకుంటే ఆ తల్లే అన్నపూర్ణగా అన్నం పెట్టడమే కాదు, ఆ తల్లే జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక మళ్ళీ పుట్టకుండా కూడా చేయగలదు. ముక్తినివ్వగలిగిన తల్లి కూడా ఉసుమావిడ. అందరి అమ్మల్లా కేవలము శరీరాన్ని మాత్రమే పోషించేటటువంటి పాలనివ్వగలిగినటువంటి పరిమితి కలిగిన తల్లి కాదు. తాను పెట్టిన అన్నము ద్వారా, తానిచ్చిన పాయసం ద్వారా, తన పాల ద్వారా జ్ఞాన వైరాగ్యములనిచ్చి ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి జ్ఞానాంబిక ఆ తల్లి. అది చెప్పడానికి ముక్తి, ముక్త రెండు దగ్గర మాటలు. అందుకని ముక్తాహార విడంబమాన బిలసద్వక్షోజ కుంభాంతరి అంటే ఇప్పుడు ఆ ముత్యాల హారము అలంకరింపబడినప్పుడు దాని వెనక స్తనములు కనపడుతున్నాయంటే లోకములను పోషిస్తున్నటువంటి మాతృమూర్తి జగజ్జనని ఒక అర్థం. కాదు కాదు, ఆమె అనుగ్రహమే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా కూడా చెయ్యగలదు. ఎందుకనంటే పంచకృత్య పరాయణ సదాశివానుగ్రహద. ఆమె మోక్షమును కూడా ఇవ్వగలదు. అందుకే ఏ రత్నాన్ని, ఏ విశేషాన్ని వాడుకుంటే ముక్తి అన్న మాట దగ్గరకు వచ్చేస్తుందో ఆ హారాన్ని ప్రతిపాదించారు. అది మంగళప్రదత్వం, శుభప్రదత్వం కూడా. విషయాన్ని చూడడమే చాలా సరళం. అందుకే ముక్తాహారము కలిగినటువంటి ఆ
స్తనమండలాన్ని నేను చూస్తున్నాను, ముక్తాహారము చేత అలంకరింపబడిన అమ్మవారి యొక్క వక్షస్థలం నాకు దర్శనమైంది అని ముక్తాహార విడంబమాన బిలసద్వక్షోజ కుంభాంతరి బాహ్యంలో ఆ అమ్మవారి యొక్క గుండెలు, ఆవిడ మెడలో ఉన్నటువంటి ముత్యాలహారం కనీసం అలా నీకు కనపడినా కూడా అది ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పుడూ ఒకప్పుడు విడుదలకి కారణము కాగలదు సుమా. ఎందుకంటే ఆ గుండెల నిండా ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. ఆ ప్రేమ నిన్ను ఉద్ధరించేస్తుంది అంటూ కాశ్మీరా గరువాసితాంగరుచిరా. ఇదో చమత్కారం. ఇది దీంతో చూసేది కాదు, లోపలి నేత్రంతో ఆ జగజ్జనని తత్వాన్ని చూస్తున్నారు. ఈ కంటితో నానారత్న విచిత్ర భూషణకరి ఆమె యొక్క భూషణములను చూస్తున్నారు. దీనితో అమ్మవారి మించి వస్తున్న వాసనలను చూశారు. అంటే వెళ్ళానండి విగ్రహం చూసొచ్చానండి కాదు, నిజంగా తల్లి అక్కడ కూర్చునుంటే ఆ తల్లి నుంచి ఎటువంటి సువాసనలు వస్తాయో దాన్ని అనుభవించారు. ఎటువంటి వాసనట? కాశ్మీరా గరువాసితాంగరుచిరా. కాశ్మీర దేశమునందు అనుకోండి, కాశ్మీర దేశమునందు ప్రత్యేకంగా ఎర్ర తామర దుంప దొరుకుతుంది. అలాగే అగురు అని కృష్ణ అగురు అంటారు. మంచి పరిమళభరితమైనటువంటి పుష్పములతో తయారు చేస్తారు. జిగురుగా ఉంటుంది, అది జిగురుగా ఉండి నల్లగా ఉంటుంది, కానీ అపారమైనటువంటి సువాసన. ఆ అగురు ఒళ్ళంతా రాసుకుంటారు. అమ్మవారుట కాశ్మీర దేశం చల్లగా ఉంటుంది కదా, కాశ్మీర అనడంలో శంకరాచార్యుల వారికి సంతోషం ఎప్పుడూ ఉంటుంది మనసులో. మీరు ఎప్పుడైనా గమనించండి, శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఎప్పుడూ ఒక రహస్యం మీకు కనపడుతూ ఉంటుంది. ఆయనకి అన్ని రూపాల కన్నా శారదా రూపం మీద ప్రీతి ఎక్కువ. అందుకే సన్యాస వ్యవస్థని దశనామి సన్యాస వ్యవస్థగా ఆయన విభాగం చేసినప్పుడు ఇద్దరు సన్యాసులకు, అంటే రెండు రకాలైన సన్యాస వర్గాలకు మాత్రం ఆయన సరస్వతి సంబంధమైన పేర్లు ఉంచారు. ఒకరు భారతి, ఒకరు సరస్వతి. పేరు చివర సరస్వతి ఉంటుంది కొంతమందికి, భారతి ఉంటుంది కొంతమందికి. ఆయన పెట్టిన మఠాలకి కూడా శారదా మఠం అని పేరు పెట్టారు. ఎందుకని అంటే జ్ఞానము మోక్షమునకు కారణం కావాలి. ఆ జ్ఞాన సంబంధమైన మార్గమునందు ఉన్నవారు కాబట్టి జ్ఞాన మార్గావలంబకులు గనక ఆయన ఎక్కువగా దీన్ని ప్రతిపాదన చేస్తుంటారు శంకరాచార్యుల వారు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కాశ్మీరా గరువాసితాంగరుచిరా, ఓసారి కాశ్మీర దేశాన్ని తలుచుకుంటారు. అగురు తయారు చేసినప్పుడు ఇంకొక దేశంలో ఉన్న పువ్వులతో అన్నమాట వాడకూడదా? అంటే వారు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు. ఇప్పటికీ అక్కడ ఉంది అని చెప్తారు. పాక్ ఆక్రమిత కాశ్మీరంలో ఉంది అని చెప్తూ ఉంటారు అక్కడక్కడ. కాబట్టి ఆ శారదా దేవాలయాన్ని తాను అధిరోహించిన సర్వజ్ఞ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. పెట్టుకుని అమ్మ ఆ శారదానుగ్రహం కలగాలి, ఇది బంధనమునకు హేతువు కాదు. ఈ సువాసనలన్నీ చూసి అబ్బాయి ఎంత బాగుందో అని ఉవ్విళ్ళూరిపోవడానికి కాదు, ఈ వాసన నా వాసనలను తెగపోసేయాలి. కాశ్మీర దేశంలో పువ్వు ఎక్కువసేపు ఉంటుంది, ఎందుకంటే చల్లటి ప్రాంతం, హిమవత్ పర్వత ప్రాంతం కదా. ఆ ప్రాంతం మీద అమ్మవారికి మొక్కువ, పుట్టినిల్లు, హిమవంతుడి కూతురు కదూ, హైమవతి కదూ. ఆ ప్రాంతం పేరు విందనుకోండి, ఓసారి ఇలా వింటుంది. కాశీలో అన్నపూర్ణకి కాశ్మీర దేశంలో పార్వతికి అభేదాన్ని పాటిస్తున్నారు. పుట్టిన ఊరు మీద అంత ప్రేమ ఉంటుంది. కాశ్మీరా గరువాసితాంగరుచిరా అంటే ఆవిడ ఇలా అంటుంది. ఎవర్రోయ్ అటువైపు ప్రాంతాన్ని చెప్తున్నాడు, కాశీ వచ్చి. రెండు కా కా ఇది కాశీ, అది కాశ్మీరం. కాశ్మీరా గరువాసితాంగరుచిరా, అటువంటి అగురు ఒళ్ళంతా రాసుకుంది ఆవిడ. ఇప్పుడు అది విశేషమైన సువాసనలు వెదజల్లుతుంటుంది. అసలు ఆ తల్లే సువాసన. శ్రీ విశ్వేశ్వర మన ప్రమో